అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు, ఓల్డేజ్ పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, మరి సింగిల్ ఉమెన్ ఉన్న పెన్షన్దారులు కానీ, అందరు పెన్షన్దారులు కూడా ఇవాళ పండగ రోజు. భారతదేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఈ విధంగా పేద బడుగు బలహీన వర్గాలు, ఒంటరి మహిళల్ని, వికలాంగుల్ని ఆదుకునే ప్రభుత్వం ఏ ప్రభుత్వం లేదు. అది ఒక్క తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. దానికి సహకరించిన ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు 30 రూపాయలతో ఎన్టీ రామారావు గారు స్టార్ట్ చేసిన పెన్షన్ని ఈవేళ 4,000 రూపాయలు తీసుకెళ్లారు. ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి ఏదైతే 1000 రూపాయలు పెంచుతారని పెన్షన్ పెంచకుండా పెంచుకుంటూ పోయాడు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేస్తారన్నట్టు ఈరోజు అందరికీ అందిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే వికలాంగులకు ఉన్నారో 3,000 రూపాయల పెన్షన్ 6,000 రూపాయలు చేశారు. ఒకేసారి 6,000 రూపాయలు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడికి, ఎన్డీఏ గవర్నమెంట్కి దక్కుతుందని తెలియజేస్తున్నాను నేను. ఈరోజు ఈ పండగ వాతావరణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా, అలాగే శ్రీకాకుళం జిల్లాలో, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలోని ప్రజలందరూ కూడా ఆనందంగా ఆశీర్వదించాలని, చంద్రబాబు నాయుడిని, ఎన్డీఏ గవర్నమెంట్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత పార్టీకి ఒక కొత్త శక్తి వచ్చింది, యువతరం వచ్చింది. ఆ యువతరం కలిసిన తర్వాత మన పవన్ కళ్యాణ్ గారు కూడా తీసుకున్న నిర్ణయాల వల్ల ఈరోజు ఎన్డీఏ గవర్నమెంట్, పెద్దలు మోడీ గారు నిన్నే చెప్పారు అరకు కాఫీ కోసం. మన గిరిజన ప్రాంతాల్లో పండిన అరకు కాఫీని ఆయన మన్ కీ బాత్లో మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు అందరికీ, భారతదేశంలో అందరికీ కూడా పరిచయం చేశారు. ఇటువంటి వాతావరణంలో ఈ ఎన్డీఏ గవర్నమెంట్లో మనం భాగస్వామ్యం అవ్వడం, మనం ఈరోజు పండుగ వాతావరణం చేసుకోవడం, ఏదైతే పండగ పెన్షన్ కార్యక్రమం చేశారో ఇచ్చిన మాట తప్పడు చంద్రబాబు నాయుడు అన్నదానికి నిదర్శనం ఇది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలు, ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పెన్షన్దారులందరూ కూడా నా విజ్ఞప్తి, చంద్రబాబు నాయుడిని, ఎన్డీఏ గవర్నమెంట్ని, లోకేష్ బాబుని ఆశీర్వదించండి. ఈరోజు ఈ విధంగా 3,000 పెన్షన్ ఇవాళ 7, పాత 3 నెలల బాకీ కూడా ఇచ్చి 7,000 రూపాయలుగా మీ అందరికీ మీ చేతికి అందిస్తున్నారు. ఆయన కుమారుణ్ణి, ఎన్డీఏ గవర్నమెంట్ని అందరినీ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.